ఒక కూలి పని చేసుకునే వ్యక్తి, దినకూలి జరిగితే గాని కుటుంబం గడవని వ్యక్తి 10 లక్షలు అప్పు చేస్తే ఎలాగుంటుంది? భార్య అనారోగ్యమై ఉండి చేయలే, పిల్లల చదువుల కోసం చేయలే, గృహ నిర్మాణం కోసం చేయలే, జూదం కోసం చేశాడు. చేతులన్నీ కాలిపోయిన తర్వాత, బంగారు భార్యది, ఇల్లు వాకిలి అన్నీ పోయిన తర్వాత, నాది తప్పు అయిపోయింది, నేను మందిరానికి వస్తా అన్నాడు. రా, కానీ అప్పు మేమేం కట్టంగా, నువ్వే కట్టుకోవాలి. ఇప్పుడండి తెల్లవారింది 4 కాకతలకనే ఎవరెవరినో అడుక్కుంటుంటాడు, పనుందా పనుందా పనుందా. ఇప్పుడు జూదం ఆడటంలా. ఏంటి పరిస్థితి అనంటే, మీరు గద్దించినప్పుడే వినింటే మేము ఎంత బాగుపడిందమో. ఎవరొద్దన్నారు మరి? దేవుని ప్రియులారా, దేవుడు శిక్షా ఫలము సమాధానకరముగా ఉండడానికే ఇస్తాడు.